జనసేన పార్టీ పెద్దలకు పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను ఎన్నికల్లో శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ పెద్దలు కమిటీల గురించి, కమిటీలు మార్పు గురించి చర్యలు తీసుకుంటున్నారు. ఇది మంచి శుభపరిణామం. ఇక్కడ పెద్దలకి ఒక విన్నపం. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు లోకల్ బాడీస్లో చాలామంది మన జనసేన కార్యకర్తలు ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, పంచాయతీ ప్రెసిడెంట్లు గాను, వార్డు మెంబర్లు గాను చాలామంది పోటీ చేసి కేసులు పెట్టించుకొని గొడవలు పడి ఇళ్ళకి కరెంటు నీళ్లు కట్ చేయించుకొని పార్టీ కోసం పోరాడి ఉన్నారు. కానీ ఈ 2024 ఎలక్షన్ తర్వాత పార్టీలో సైలెంట్గా ఉండి పార్టీ కష్టపడకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి వారు ఈరోజు ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పరపతులు ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని పై స్థాయిలో, జిల్లా స్థాయిలో కొంతమందికి కొన్ని తైలాలు ఆశ చూపించి పైరవీలు చేసుకొని వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేయాలని చూస్తున్నారు. అటువంటి వాళ్ళని కొంచెం గమనించి పార్టీ కోసం నీతి నిజాయితీగా కష్టపడి పార్టీని ఒక స్థాయిలో ఉంచిన కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పార్టీ పెద్దలను వేడుకుంటున్నాను. గత 24 ఎలక్షన్లో చాలామంది కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసి మా కందుకూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం చాలా గట్టిగా కృషి చేసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కానీ తర్వాత క్రమంలో కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలో ఉంటూ వారు పార్టీకి ఏం చేయకుండా ఇప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి వాళ్ళ పరిధిలో కొంత గ్రూపుల్ని తయారు చేసుకొని వాళ్ళు పార్టీ అంతా మేమే కదా అనే రీతిలో ప్రవర్తించడం జరుగుతుంది. కానీ అటువంటి వారిని గమనించి పార్టీ కోసం నీతిగా నిజాయితీగా కష్టపడి పార్టీని ఈ స్థాయిలో ఉంచిన కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దల్ని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా మా కందుకూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీలో ఉండి కష్టపడి పనిచేసిన పక్కన కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి పైరవీలు చేసుకొని జిల్లా స్థాయిలో నాయకులకి తైలాలు చూపించి వారు ఈరోజు అన్నింటిలో మేమే ముందు కదా, అన్నీ మేమే కదా అనే రీతిలో ఉన్నారు. ఇంకొంతమంది పార్టీ కోసం కష్టపడి పనిచేయకుండా ఎక్కడో ఉండి ఇప్పుడు వచ్చి వారు ఒక గ్రూప్ను తయారు చేసుకొని వారు కూడా పార్టీ అంటే మేమే కదా, మేమంటే పార్టీ కదా అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ నీతిగా నిజాయితీగా పనిచేసి కష్టపడి పార్టీని స్థాయిలో ఉంచిన వారు మాత్రం వెనకే ఉన్నారు. ఇది పార్టీ పెద్దలు గమనించి నిజాయితీగా పార్టీ కోసం కష్టపడి కేసులు పెట్టించుకొని గొడవలు పడి ఉన్నవారిని గమనించి వారికి తగిన విధంగా
గుర్తిస్తారని పార్టీ పెద్దల్ని వేడుకుంటూ సెలవు. నమస్కారం. జై హింద్, జై జనసేన.